ఈ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకి శ్రీవారి మొదటి గడప దర్శనానికి సంబంధించిన అప్డేట్ అండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ స్వామివారిని దగ్గర నుండి మనం దర్శించుకోవాలంటే ఎటువంటి టికెట్ తీసుకోవాలని కూడా అడుగుతున్నారండి. మన సాధారణంగా ఇది శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్ అంటే మనకి ఇందులో ప్రధానంగా శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్లని పిలుస్తారు ప్రధానంగా వీటిని. దానిని కూడా మనకి మొదటి గడప దర్శనం టికెట్గా కూడా భక్తులందరూ కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉన్నాయండి. గతంలో అయితే 5 ఉండి ఇప్పుడైతే మనకి 4 రకాల సేవలు మాత్రమే మనకి టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మనకి వీటిని శ్రీవారి అర్జిత సేవ, ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా శ్రీవారిని భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుందండి. అంటే ఒక లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను వీటికి సేవకు సంబంధించిన టికెట్లను ఎంపిక చేయడం జరుగుతుంటుంది. మనకి ఈ టికెట్లు అయితే ప్రతి నెల కూడా టీటీడీ తన వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .AP.gov.in వెబ్సైట్లోకి మనకైతే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఈ టికెట్లు మనం ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది సాధారణంగా మనం డైరెక్ట్గా బుక్ చేసుకుని వెళ్ళడానికి ఉండదండి. మనకి టీటీడీ అయితే ఈ శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా అంటే లాటరీ పద్ధతి ద్వారా ఈ టికెట్లను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ముందైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మనకి ముందుగా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ తిరుపతి బాలాజీ .AP.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయినప్పుడు మనకి ఓటీపీ అయితే జనరేట్ చేయమని అడుగుతుంది. మన ఓటీపీని జనరేట్ చేసిన తర్వాత మనకి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని మనకి రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుందండి. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఒక మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదా ఒక టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఇద్దరు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే భార్య కానీ భర్త కానీ లేదా ఫ్రెండ్స్ కానీ లేదా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఈ విధంగా లేదా సింగిల్గా కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకి చెప్పుకున్నాం కదా ఇందాక, శ్రీవారి అర్జిత సేవల్లో మనకి అతి ముఖ్యమైనవి 4 సేవలని. అందులో ఒకటి మనకి స్టార్టింగ్ శ్రీవారికి సంబంధించినటువంటి సేవ ఏదైతే ఉందో సుప్రభాత సేవ. మనకి సుప్రభాత సేవ కూడా అర్జిత సేవల్లో అతి ముఖ్యమైనది. దాని తర్వాత తోమల సేవ, దాని తర్వాత అర్చన, దాని తర్వాత అష్టదళ పాదపద్మారాధన. ఇలా 4 రకాల సేవల్లో శ్రీవారి భక్తులను అయితే లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ 4 సేవలు కూడా మనం స్వామివారి యొక్క ఆనంద నిలయంలో అంటే బంగారపు ఒకటిలో ఉండి లేదా ద్వారాలు ఉంటాయి కదా, మన సాధారణంగా ఈ టికెట్లకి ఎందుకు ఇంత ముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఉందంటే మనం ఈ టికెట్ల వల్ల మనకి స్వామివారిని మొదటి గడప వరకు కూడా వెళ్ళి మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం 6వ గడప దగ్గర నుండి దర్శించుకొని మనం బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి స్వామివారి యొక్క జయ విజయాల దగ్గర నుండి మన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ లేదా దివ్య దర్శన టికెట్లు కానీ లేదా సర్వదర్శన టికెట్లు కానీ ఈ విధమైనటువంటి కేటగిరీలో సీనియర్ సిటిజన్కి సంబంధించిన టికెట్లు, అదేవిధంగా అంగ ప్రదక్షిణ టికెట్లు వీళ్ళందరూ కూడా మనకి స్వామివారిని 6వ గడప దగ్గర నుండి మాత్రమే అంటే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుని బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఆర్జిత సేవల్లో అయితే మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 రకాల సేవల్లో మనకి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని అయితే అక్కడ దర్శించుకోవడానికి ఉంటుంది. దాని తర్వాత మనకి ఈ 4 రకాల సేవలు స్వామివారికి జరుగుతుంటే మనకి ఆనంద నిలయంలో కూర్చుని మనకి హాఫ్ అన్ అవర్ వరకు కూడా అంటే ఒక్క సేవ సుమారుగా మనకి 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు ఆ సమయం వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయం వరకు కూడా మనం లోపల కూర్చుని లేదా నుంచుని ఈ సేవను అయితే చూడడానికి ఉంటుంది. సుప్రభాత సేవ అయితే మనకి స్వామివారికి మనకి 3 గంటల నుండి మనకి 4 గంటల వరకు సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నటువంటి సేపు కూడా మనం బంగారపు వాకిట్లో నుంచుని ఈ సుప్రభాత సేవని అదే మేలుకొలుపు సేవని
చూ విని దాని తర్వాత ద్వారాలు ఓపెన్ చేసిన తర్వాత స్వామివారికి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఒక్కొక్కరిగా వెళ్ళి దగ్గరగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకు జరిగేటువంటి సేవ వచ్చేసి తోముల సేవ. ఇదైతే మనకి 3:30 నుండి 4:30 ఉదయం అంటే తెల్లవారుజామున జరిగేటువంటి సేవలో తోముల సేవ కూడా ఒకటి. ఇది కూడా సుమారుగా మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఆనంద నిలయంలో కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవనైతే చూడవచ్చు. అర్చన కానీ అదేవిధంగా అష్టదళ పాదపద్మారాధన అంటే మనకు తెలుసు. ఇది సాధారణంగా మనకి ఉదయం 9:30 నుండి మనకి 10 గంటల వరకు కూడా ఈ అష్టదళ పాదపద్మారాధన సేవ జరుగుతూ ఉంటుంది. అంటే స్వామివారికి సంబంధించినటువంటి బంగారపు పుష్పాలతోటి స్వామివారి 108 బంగారు పుష్పాలతోటి స్వామివారికి కాళ్ళ దగ్గర పూజ జరుగుతూ ఉంటే అది మనం ఆనంద నిలయంలో కూర్చుని మనం ఈ సేవనైతే చూడవచ్చు. దాని తర్వాత స్వామివారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ యొక్క ఆర్జిత సేవలకి అంత ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంటుందండి. ఈ టికెట్ల కోసమే చాలామంది శ్రీవారి భక్తులు కొన్ని సంవత్సరాల నుండి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రజెంట్ మనకి ఇదంతా కూడా ఒక లాటరీ పద్ధతిలో టీటీడీ తీసుకురావడం వల్ల ఈ శ్రీవారి భక్తులంతా కూడా మనకి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం, దాని తర్వాత అమౌంట్ కూడా మనం ఆన్లైన్లో కట్టవడం జరుగుతూ ఉంటుంది. ఈ టికెట్లు మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఇప్పటికైతే ఆగస్టు నెల వరకు కూడా మనకి శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించిన బట్టి లక్కీ డిప్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి టికెట్లు మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా మనకి రేపు 19వ తారీఖు నుండి ఉదయం 10 గంటల నుండి మనకి 21వ తారీఖు ఉదయం 10 గంటల వరకు మనకి ఆన్లైన్లో లక్కీ డిప్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి టీటీడీ అయితే అవకాశం ఇచ్చింది. ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇందాక 2 పాయింట్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ తోటి జనరేట్ అవి లోపలికి వెళ్ళిన తర్వాత మన పూర్తి నేము, అదేవిధంగా మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, తర్వాత మన ఏజు, దాని తర్వాత మన ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ కింద ఇస్తే మట్టుకు ఈ ఆధార్ కార్డు, దాని తర్వాత ఆధార్ కార్డు నెంబరు, అదేవిధంగా సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ యొక్క సేమ్ డీటెయిల్స్ అదే విధంగా ఇవ్వాలి. దాని తర్వాత మీకు ఏ సేవలో పాల్గొనాలని మీరు భావిస్తున్నారో, అంటే నేను చెప్పినటువంటి 4 సేవల్లో సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, అర్చన కానీ, అష్టదళ పాదపద్మారాధన కానీ, ఈ 4 సేవలకు సంబంధించినటువంటి లక్కీ డిప్ కూడా మీరు వేసేయచ్చు. అంటే ఆల్ సెలెక్ట్ కొడితే మొత్తం ఆ నెలకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి డేట్లన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. మీకు ఆ డేట్లో మీకు నచ్చినటువంటి డేట్లో మీరు ఎంపిక చేసుకోవచ్చు విడిగా. లేదు ఆ నెలలో మేము ఎప్పుడు వచ్చినా కూడా ఏ సేవ వచ్చినా సరే మేము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాము అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళైతే వాళ్ళ మీద మీరు సెలెక్ట్ చేసినట్లయితే అన్ని సేవలు కూడా ఆటోమేటిక్గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అలా బుక్ అయిపోవడం వల్ల ఏంటంటే నిజానికి అదే ఒక మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మనం పర్టికులర్గా ఒక డేట్ని పెట్టుకుని ఒక సేవను ఎంపిక చేసుకుని ఆ డేట్లో వెళ్దాం అనేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇదంతా కూడా లాటరీ పద్ధతిలో మనకి లక్కీ డిప్ తీయడం జరుగుతుంది కాబట్టి మనకి ఉన్నటువంటి చాయిస్ అంతా కూడా మిస్ చేసుకున్నట్టు అవుతుంది. అంతేగాని మీరు ఆ నెలలో అంతా కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి టికెట్లు అన్నీ కూడా ఆల్ డేట్ల మీద కూడా మీరు సెలెక్ట్ చేసుకుని అన్ని సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఏ సేవ వచ్చినా కూడా స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సేవలో పాల్గొనడానికి మనకి పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప మనకు సాధ్యం కాదు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ సేవలో లక్కీ డిప్ వచ్చినటువంటి రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజు మనకి సాయంత్రం అంటే 5 లోపల మనకి ఈ రిజల్ట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనకి ఉదయం 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 21వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ జరిగితే దాని రిజల్ట్ వచ్చేసి 21వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి మనకి ఈ రిజల్ట్లో అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయినటువంటి వారికి మొబైల్ నెంబర్కి SMS రావడం అన్నది జరుగుతుంది. మీరు పలానా సేవకు సెలెక్ట్ అయ్యారు అని రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన బట్టి అమౌంట్ మనం ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి సుప్రభాత సేవకి అయితే 120 రూపాయలు, తోముల సేవకి 220 రూపాయలు, అర్చనకి 220 రూపాయలు, అష్టదళ పాదపద్మారాధనకి 1250 రూపాయలు.
ఇలా అమౌంట్ అన్నది ఉంటుందండి. ఈ నాలుగు సేవకు సంబంధించినటువంటి అమౌంట్. మీకు ఏ సేవ అయితే తగిలిందో ఆ సేవకు సంబంధించినటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీకు లక్కీ చాలామంది మిత్రులు లక్కీ డిప్లో సెలెక్ట్ అయిపోయిన వారు అమౌంట్ కట్టడం మర్చిపోతున్నారు. ఇలా అమౌంట్ కడితే మాత్రమే మీరు పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ సేవలో సెలెక్ట్ అవుతారో మీరు తప్పనిసరిగా పూర్తిగా కూడా సంప్రదాయ వస్త్రాల్లోనే మీరు ఈ స్వామివారి యొక్క సేవకు వెళ్ళాలి. దాని తర్వాత 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా ఈ సేవలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ సేవకు సంబంధించిన బట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క లడ్డూని ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మనకి రేపు 19వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 21వ తారీఖు ఉదయం 10 గంటల వరకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి టికెట్లు అయితే టీటీడీ రిలీజ్ చేస్తుంది. మనకి ఆగస్ట్ నెల వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ని కామెంట్ బాక్స్లో మీరు డౌట్ అడిగినట్లయితే నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.